నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులతో మనం ఉన్నాము. ఏదైతే సుమన్ టీవీ ఒక ప్రత్యేక కథనంతో ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు అనే దానిపైన మనం చాలా రకాలైనటువంటి స్టోరీస్తో ముందుకు వస్తూనే ఉన్నాము. తాజాగా రోడ్లపైన డస్ట్బిన్స్ లేవు అనేది మనకు వస్తున్న ఆరోపణ. సో అసలు దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో మున్సిపల్ అధికారులు ఉన్నారు, డిప్యూటీ కమిషనర్ గారు ఉన్నారు, రాజేంద్ర కుమార్ గారు. సార్ నమస్తే సార్. సో చాలా మందికి ఉన్న డౌట్స్ మీరు ఈరోజు క్లియర్ఫై చేస్తుంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మెయిన్గా చాలా ఏరియాస్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ డస్ట్బిన్స్ లేవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దానికి గల కారణాలు ఏంటి సార్? అసలు యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా బిన్ ఫ్రీ సిటీ చేయాలనేది ప్రతి అర్బన్ లోకల్ బాడీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్. బిన్ ఫ్రీ సిటీ అంటే ఎక్కడ కూడా డస్ట్బిన్స్ ఉండకూడదు అనేది. దానిలో భాగంగానే డోర్ టు డోర్ కలెక్షన్ అనేది ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా 130 శానిటేషన్ వెహికల్స్ ఉన్నాయి. ఇందులో ప్రతి డివిజన్కి ఒకటి టాటా ఏస్ మినీ వెహికల్ ఉంటుంది, తర్వాత కొన్ని ట్రాక్టర్స్ ఉన్నాయి, టిప్పర్స్ ఉన్నాయి, కాంపాక్టర్ వెహికల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఎందుకు పెట్టాము అంటే ప్రతి ఇంటి నుండి ప్రతిరోజు మనం గార్బేజ్ కలెక్షన్ చేసి డంపింగ్ యార్డ్కి తీసుకెళ్తే ఎక్కడ కూడా రోడ్ల మీద పోయాల్సిన అవసరం ఉండకూడదు అనేది మన కాన్సెప్ట్. ఇది ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది నా ఇంటికి టైంకి రావట్లేదు, నేను అనుకున్న టైంకి రావట్లేదు అనే ఉద్దేశంతో బయట పోయడం జరుగుతుంది. అలా కాకుండా మా గార్బేజ్ డోర్ టు డోర్ కలెక్షన్ వెహికల్ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 ట్రిప్స్ చేస్తుంది. ఒక అరగంట అటు ఇటుగా జరగవచ్చు. సో దీనికి అనుగుణంగా మన ఏరియాకి ఏ టైంకి వెహికల్ వస్తుందో ఆ టైంకి మన ఇంట్లో ఉన్న గార్బేజ్ బయట పెడితే కూడా మా వాళ్ళు తీసుకొని వెళ్తారు. అదే కాకుండా మేము ఇంట్లో ఉన్నప్పుడే వెహికల్ రావాలి, లేకపోతే మేము రోడ్డు మీద పోస్తామనే కాన్సెప్ట్ ఉంటే మాత్రం ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. సో దయచేసి ప్రజలందరికీ మా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి డివిజన్కి ఒకటి స్మాల్ వెహికల్ టాటా ఏస్ వెహికల్ ఉంటుంది. అది మీకు డోర్ టు డోర్ కలెక్షన్ మాత్రమే చేస్తుంది. తర్వాత అవసరమైతే కొంచెం బల్క్ గార్బేజ్ కానీ ఎక్కడైనా ఉన్నా కూడా వీఆర్ అరేంజింగ్ ఈవెన్ ట్రాక్టర్స్ ఆల్సో. ఎప్పుడైనా ఒక రోజు ఏదైనా ట్రాక్టర్ వెహికల్ ఏదైనా ఫెయిల్యూర్ అయితే ఆల్టర్నేటివ్ వెహికల్స్ కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. ఒకవేళ వర్స్ట్ కేస్ వెహికల్ అరేంజ్మెంట్ కాకపోయినా కూడా ఏ గార్బేజ్ అయినా కూడా 12 గంటల లోపల అదేం విషపూరితం కాదు, తనకి ఇది కాదు. కాబట్టి నెక్స్ట్ డేకైనా మేము అరేంజ్ చేస్తాము. కాబట్టి మీరు కూడా ఇంట్లో ఉండే గార్బేజ్ను డ్రై అండ్ వెట్గా సెగ్రిగేట్ చేస్తే వెట్ గార్బేజ్ మాత్రమే మనం 12 గంటల తర్వాత అది డీకంపోజ్ అవుతుంది. కాబట్టి 12 గంటల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి పొరపాటుగా ఏదైనా ఒక వెహికల్ రాకపోయినా నెక్స్ట్ డేకైనా మేము వెహికల్ అరేంజ్ చేస్తాము. తర్వాత వెహికల్ రాకపోతే కూడా మనకు వీ హ్యావ్ సో మెనీ వేస్ టు మేక్ ద కంప్లైంట్. నెంబర్ 1, ఆ ఏరియాలో పనిచేసే శానిటరీ జవాన్ రెగ్యులర్గా చాలా వరకు అక్కడ ఉన్న స్థానికులకు అందరికీ పరిచయం అయి ఉంటాడు, అతని నెంబర్లు ఉంటాయి. నెంబర్ 2, అక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటాడు, అది పరిచయం అయి ఉంటాడు. పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటారు, వారి నెంబర్లు కాంటాక్ట్ నెంబర్లు కూడా ఉంటాయి. ఇది కాకుండా కూడా మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ వీళ్ళ ద్వారా ఒకటి సిటిజన్ బడ్డీ యాప్ అనేది ఒకటి ఉంది, స్వచ్ఛత యాప్ అని ఒకటి ఉంది. అది కాకుండా మున్సిపల్ కార్పొరేషన్లో ఒకటి కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంటుంది, 08462221001. ఇది జనరల్ కంట్రోల్ రూమ్ నెంబరు. మీరు ఒకవేళ కంప్లైంట్ చేస్తే కూడా ఇమీడియట్గా మేము ఆ కన్సర్న్డ్ జవాన్ ద్వారా ఆ వెహికల్ మీ ఇంటికి అరేంజ్ చేస్తాం. దయచేసి ఈ విషయంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని బయట ప్రదేశాల్లో ఓపెన్ ప్లేసుల్లో గార్బేజ్ పోయకుండా చూడాలి. సో ఫైనలీ మున్సిపల్ అధికారులు కూడా, అంటే మీ అధికారులతో పాటు కొన్ని ఎక్కడైతే రిస్ట్రిక్టెడ్ ఏరియాలలో కూడా మీరు కొన్ని ఫ్లెక్స్లు కూడా పెడతా ఉన్నారు. ఇక్కడ ఒకవేళ చెత్త వేస్తే మాత్రం డెఫినెట్లీ జరిమానా విధించాల్సి ఉంటుంది మీ పైన అని చెప్పేసి కూడా మీరు చెప్తా ఉన్నారు. సో చేంజ్ ఏమైనా వచ్చిందా సార్ మరి ఇంత చేసినా కూడా? ఇదంతా కూడా ప్రజల్లో స్వతహాగా మార్పు రావాలండి. జనరల్గా ఏంటంటే ఒక వ్యక్తిలో మార్పు వస్తే వ్యవస్థలో మార్పు వస్తుందనేది మై పర్సనల్ ఒపీనియన్. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మారితే ఆటోమేటిక్గా వ్యవస్థ మారిపోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని, జనరల్గా ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో వండిన గిన్నెలో ఉన్నంతసేపు అది అన్నం, వెరీ నెక్స్ట్ మూమెంట్ డస్ట్బిన్లో పడగానే చెత్త అంటాం దాన్ని. కాబట్టి ఆ చెత్త అయినా సరే ఆ నిమిషంలో తేడా ఏం రాదు, 12 గంటల వరకు అది అలాగే ఉంటుంది. కాబట్టి దాన్ని అలా ఫీల్ కాకుండా రోడ్ల మీద వేయకుండా మెయిన్గా ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఒకటి
మరీ దారుణంగా ఉంది. ప్లాస్టిక్ బాటిల్ గానీ, ప్లాస్టిక్ కవర్లు గానీ డ్రైన్‌లలో ఏస్తుంటారు. దానివల్ల డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోతుంటాయి. ఆ బ్లాక్ అయిపోయిన తర్వాత అక్కడ వాటర్ స్టాగ్నేషన్ అవుతుంది. ఆ వాటర్ స్టాగ్నేషన్ అయిన తర్వాత అక్కడ దోమలు పెరుగుతుంటాయి. ఏ నీరైనా గూడా, ఏ డ్రైన్‌లోనైనా గూడా నీరు దానికి దారి ఏర్పరిస్తే ఆ దారి ఎంబడి అది వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఏదైనా అబ్‌స్ట్రక్షన్ చేస్తే తప్పించి నీరు అక్కడ ఆగదు. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఇంటి పరిసరాలు ఖచ్చితంగా ఒకటి వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకొని ఇంటి పరిసరాలన్నీ శుభ్రంగా ఉండేటట్టుగా చూసుకొని, తర్వాత ఈ మధ్యలో ఈ డెంగ్యూ ఫీవర్ అని ఒకటిది కామన్‌గా మనం వింటున్నాము. ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చేదేందంటే మంచినీటి దోమ ద్వారా వస్తదిది. ఈ మంచినీటి దోమ ద్వారా అంటే మన ఇంట్లల్లో కుండీలలో ఉండే వాటర్ గానీ, కూలర్‌లలో ఉండే వాటర్ గానీ, పడేసిన టైర్‌లలో ఉండే వాటర్ గానీ, టెర్రస్ మీద పెట్టిన వేస్ట్ వస్తువుల్లో నిలువ నీరుంటే ఆ నిలువ నీరులో పెరిగే దోమల ద్వారా వచ్చేదే డెంగ్యూ. కాబట్టి మన ఇంటి పరిసరాలు గానీ, మన కాంపౌండ్ వాల్ లోపల గానీ, కాంపౌండ్ వాల్ బయట గానీ, చుట్టుపక్కల అందరూ గానీ, ప్రతి ఒక్కరూ కూడా తన పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటే, అసలు మొత్తం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శుభ్రంగా ఉంటుంది. దానివల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. సో చాలా మందికున్న డౌట్స్‌ని అయితే క్లియర్ చేశారు సార్. చాలా మంది నుంచి కూడా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే మేము లెవ్వనప్పుడు ఒక వెహికల్ వచ్చి వెళ్ళిపోతుంది. మళ్ళీ 2 డేస్ వరకు రావట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని క్వెషన్స్ అయితే వస్తా ఉన్నాయి అక్కడి నుంచి. సో ఒకవేళ మీ టోల్ ఫ్రీకి కాల్ చేస్తే మళ్ళీ ఏమైనా వెహికల్ అనేది మళ్ళీ ఆ ఏరియాకి పంపించే అవకాశం ఉందా లేదా? అంటే ఒక్కొక్క ఇంటి కోసం అంటే జనరల్‌గా ఏమైతది, ఒక ఏరియాలో 6-8 ఒక ఏరియా మొత్తం తిరిగారనుకోండి. ఈ 6-8లో ఒక 90% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ఇచ్చేసి ఒక 10% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ఫర్ సమ్ రీజన్ పడుకొని లేకపోవడం గానీ, ఇల్లు తాళం వేసినోడు గానీ, అలాంటి వాళ్ళ కోసం అనేది మాత్రం మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఒక ఇంటి కోసం, 2 ఇంట్ల కోసం వెహికల్ పంపడం ఇబ్బంది కాబట్టి, జనరల్ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో మీరు కూడా అబ్జర్వ్ చేసుకొని, ఆ టైమింగ్స్‌లో మీ చెత్త బయట ఉండేటట్టుగా చూసుకుంటే కూడా మా వాళ్ళు తీసుకెళ్తారన్నట్టు. సెకండ్ డే అయితే వెహికల్ కంపల్సరీ వస్తదంటారు. ఏదన్నా ఉంటే మీరు ఇమ్మీడియేట్‌గా కంప్లెయింట్ చేస్తే మాత్రం డెఫినెట్‌లీ వీల్ మేక్ అరేంజ్‌మెంట్స్ అన్నట్టు అట్లా. సో థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే మున్సిపల్ అధికారులు అయితే చాలా మంచి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి మనకి తెలుస్తూనే ఉంది. సో రోడ్లపైన చెత్తను పడేయద్దు అని చెప్పేసి ఇప్పటికే స్వచ్ఛ భారత్లో భాగంగా చాలా రకాలైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేసినా కూడా ప్రజలలో మెయిన్గా మార్పు రావాలి అని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. సో డెఫినెట్లీ మనము చెత్తను బయటపడేయకుండా చెత్తకు సంబంధించిన ఏవైతే వెహికల్స్ వస్తూ ఉంటాయో, టాటా ఏసీ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, ట్రిప్పర్కి సంబంధించిన వెహికల్స్ వచ్చినప్పుడు ఆ చెత్తని దాంట్లో వేసినట్లయితే డెఫినెట్లీ మీ ఇల్లు బాగుంటుంది, మీ నగరం బాగుంటుంది అని చెప్పేసి మున్సిపల్ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇవాల్టి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.